గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ప్రైమ్ 9 హాట్ టాపిక్. నేను రాజు. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో తిరుమలకు సంబంధించినటువంటి కల్తీ నెయ్యి, నకిలీ నెయ్యికి సంబంధించినటువంటి వ్యవహారం మీద చర్చ జరగాలి అనేటటువంటి ఆందోళన ఇంకొక పక్క జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే అసెంబ్లీలో దాని మీద దాదాపు 4 గంటలకు పైచిలకు తీవ్ర స్థాయిలో చర్చ నడిచినటువంటి పరిస్థితి. అయితే ఆ చర్చకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హాజరు కాలేదు. కానీ మండలిలో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లడ్డుకు సంబంధించినటువంటి దాని మీద చర్చ జరపాలి అని చెప్పేసి పట్టుబట్టింది. దీంతో శాసన మండలిలో చర్చ జరిపేందుకు అంగీకరించినప్పటికీ కూడా కొన్ని అంశాలను ఆధారంగా తీసుకొని అక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన మండలి నుంచి వాకౌట్ చేసినటువంటి పరిస్థితి. దీంతోపాటు అసలు అసెంబ్లీకి సంబంధించి ప్రజా సమస్యలకు సంబంధించి పట్టించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పక్క శాసన మండలిలో ఏమో తమకున్నటువంటి బలాన్ని ప్రయోగించి అక్కడ గర్జన చేస్తూ ఉంటే శాసనసభలో మాత్రం తర్జన భర్జనకు గురవుతుంది. శాసనసభకి హాజరు కానటువంటి పరిస్థితి. సో ఎమ్మెల్యేకి ఉన్నటువంటి విధి ఏంటి అంటే ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరు కావాలి, ప్రజా సమస్యల మీద ఖచ్చితంగా స్పందించాలి, వాటి మీద చర్చలో పాల్గొనాలి. కానీ అలాంటివేమీ లేకుండా కేవలం నెంబర్ లేదు అనేటటువంటి ఒకే ఒక ఉద్దేశంతో ప్రస్తుతానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు వచ్చి అటెండెన్స్ వేసుకొని వెళ్ళిపోవడం మినహా మొదటి రోజు ఇంకా ఏమీ లేనటువంటి సిచ్యువేషన్ ఉంది. కొన్ని సమస్యలకు సంబంధించి చర్చించాలని చెప్పేసి స్పీకర్కి పంపిస్తున్నప్పటికీ కూడా ప్రశ్నలు పంపిస్తున్నప్పటికీ కూడా ఆ ప్రశ్నలకి సమాధానం వినేటటువంటి దానికి కూడా వాళ్ళు అసెంబ్లీకి రావడం లేదు. సో కేవలం సంఖ్యాపరంగా మాత్రమే శాసనసభకి శాసన మండలికి వస్తామనేటటువంటి ధోరణిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి పరిస్థితి. శాసనసభలో 11 మంది ఉన్నారని చెప్పేసి డుమ్మా కొట్టడం, అలాగే శాసన మండలిలో మంచి మెజారిటీ ఉందనేటువంటి ఉద్దేశంతో, సంఖ్యాబలం ఎక్కువగా ఉందనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళి అక్కడ ఒక రకమైనటువంటి ఆందోళనకు దిగడం. సో ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలంతా కూడా చర్చిస్తూ ఉన్నటువంటి పరిస్థితి, గమనిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే నిన్న తిరుమల లడ్డుకు సంబంధించినటువంటి వ్యవహారంలో శాసన మండలిలో ఖచ్చితంగా దీని మీద చర్చ నిర్వహిస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాకుండా షార్ట్ డిస్కషన్కి అంగీకరించినటువంటి పరిస్థితి. సో ఆ షార్ట్ డిస్కషన్కి అంగీకరించినటువంటి నేపథ్యంలో ఆ డిస్కషన్ స్టార్ట్ అయ్యేటటువంటి సమయానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు అడ్డుకోవడం, అంతేకాకుండా దాని మీద కావాలని చెప్పేసి రాద్ధాంతం చేసి ఆ తర్వాత వాకౌట్ చేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఆ సందర్భంలో పయ్యావుల కేసులు చేసినటువంటి కామెంట్స్ కూడా మనం చూసాం. ఎందుకంటే సభని వాకౌట్ చేయొద్దు అని చెప్పేసి ఆయన పదే పదే ప్రాధాయపడినటువంటి పరిస్థితి కూడా నిన్న శాసనమండలిలో జరిగింది. మరోపక్క సోమవీర్రాజు మీద దాడి చేసేటటువంటి ప్రయత్నం జరిగింది అని చెప్పేసి బయట ప్రచారం జరుగుతుంది. దీని మీద మండలి చైర్మన్ అలాంటిది ఏమీ లేదు, అక్కడ ఒక చిన్న వెల్లోకి వచ్చినటువంటి సందర్భంలో జరిగినట్టు ఒక చిన్నపాటి గొడవ అని చెప్పేసి ఆయన చెప్పినటువంటి పరిస్థితి. సో వీటన్నిటిని కూడా బట్టి చూస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంఖ్యాబలం ఉన్న చోట మాత్రమే మాట్లాడుతుంది, తన వీరత్వాన్ని సూరత్వాన్ని ప్రదర్శిస్తుంది అనేది నిన్న జరిగినటువంటి సంఘటన బట్టి మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇటీవల 11 మంది ఎమ్మెల్యేలతోటి అసెంబ్లీకి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి 11 నిమిషాలకు బయటకు వచ్చిన సందర్భంలో ఆయన హావభావాలను అందరూ చూశారు. అదే శాసన మండలిలో ఉన్నటువంటి ప్రతిపక్ష నేత బొత్స ఆయన ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితులను కూడా అందరూ కూడా చూసినటువంటి పరిస్థితి. సో సంఖ్యాబలమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యల పరిష్కార దిశగా నిర్దేశిస్తుంది అనే దాన్ని నిన్న జరిగినటువంటి ఆ సంఘటనలే ప్రత్యక్ష సాక్ష్యం. సో ఇదే ఇవాల్టి హాట్ టాపిక్. ఆ టాపిక్లో మనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మోహన్ రెడ్డి గారు, అలాగే బీజేపీ అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు మనతోటి జూమ్లో ఉన్నారు. వీటితో పాటు జనసేన అధికార ప్రతినిధి కృష్ణవేణి గారు, అలాగే తెలుగు యువత అధికార ప్రతినిధి బండారు వంశీ గారు మరి కష్టపడి జాయిన్ అవుతారు. ముందుగా పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, గుడ్ మార్నింగ్. సో ఓవరాల్గా చూసాం అసెంబ్లీలో చర్చ 4 గంటల పాటు ఒక మారథాన్ లాగా చర్చ జరుపుతామని చెప్పేసి ముందుగానే ప్రకటించి శాసనసభకు రావాలని చెప్పేసి చెప్పినటువంటి నేపథ్యంలో సో అలాంటి ప్రయత్నం జరగకపోవడం, ఆ సభకు రాకుండా పోవడం, సో ఇవన్నీ కూడా బట్టి చూస్తూ ఉంటే నిజంగా అసలు ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి? నిన్నేమో శాసన మండలిలో గర్జించినటువంటి పరిస్థితి చూసాం. అంటే సంఖ్యాపరంగా ఉన్నటువంటి పరిస్థితుల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు అసెంబ్లీకి కానీ శాసన మండలికి కానీ వెళ్తారా? అసలు ఏంటి నిన్న ఏం జరిగింది సార్? సార్ రాజు గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్కి ప్రైమ్ 9 వీక్షకులందరికీ శుభోదయం అండి. ప్రజాస్వామ్యంలో రాజుగారు శాసనసభ, శాసన మండలి, పార్లమెంటు ఈ దేవాలయం. ఆ దేవాలయంలో అడుగు పెట్టాలని చెప్పి చాలా మంది ప్రత్యక్షంగా రాజకీయాల్లో పనిచేస్తుంటారు. మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు అయితే నాకు తెలిసి దశాబ్ద కాలంగా పనిచేస్తారు. నేను పుష్కర కాలంగా పనిచేస్తాను. అంటే రాష్ట్ర జనాభా 5.5 కోట్ల మంది జనాభా ఉంటే, ప్రజలుంటే దానిలో కొంతమందికే ఒక 200-225 మందికి అవకాశం దక్కుతుంది.
ఆ 225 మంది అక్కడికి వెళ్ళి రాష్ట్రంలోని వివిధ సమస్యల గురించి కావచ్చు, భవిష్యత్ ప్రణాళిక గురించి కావచ్చు, పేద బడుగు బలహీన వర్గాల యొక్క సంక్షేమం గురించి కావచ్చు, యువత యొక్క ఉపాధి గురించి కావచ్చు, ఎన్ని విషయాల్లో భవిష్యత్తు ఏ రకంగా మన రాష్ట్రాన్ని దేశాన్ని ముందుకు తీసుకెళ్ళిన దాని మీద చర్చ జరగాలి. దాని మీద చట్టాలు చేయాలి. చట్టసభ ఉంది, చట్టాలు చేయటానికి. సో అటువంటి దేవాలయానికి ఓకే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు నిండు సభలోనే ప్రతిపక్ష నేతల్ని వైపు చూస్తూ చంద్రబాబు నాయుడు గారిని ఆయన ఒక మాట అన్నారు, మీ దగ్గర మిమ్మల్ని 24 మందిని గెలిపించి పంపించారు, ఇప్పటికే ఇద్దరు నా వైపు వచ్చేసారు, ఇంకో 4 లాక్కుంటే నీకు ఆ ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా ఉండదు, అది నేను ఇచ్చిన భిక్షే నీకు అని చెప్పి ఆ రోజు నిండు శాసనసభలో ఆ మాట అన్నారు. అంటే ఆయనకు తెలుసు సంఖ్య రాకపోతే ప్రధాన ప్రతిపక్ష హోదా రాదని. ఈ రోజు ఆయనకి సంఖ్య లేదు, ప్రజాస్వామ్యంలో ప్రజలు దేవుళ్ళు ఆయనకి అనుగ్రహించలేదు, ఒక క్రికెట్ టీం ఇచ్చారు. ఈ రోజు ఆయన ఏమంటారు, నాకు 11 మందే ఉన్నారు కాబట్టి నేను 11 మందితో వెళ్తే నాకు సమస్యల మీద మాట్లాడటానికి సమయం ఇవ్వరు, ఒక ఎమ్మెల్యేగా ఎంత సమయం దొక్కుతుంది, నన్ను అవమాన పాలు చేస్తారనో లేకపోతే సమస్య మాట్లాడితే సమయం ఇవ్వరనో, అందుకని నాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చి తీరవలసిందే మీరు అని ఆయన కోర్టుకు కూడా వెళ్ళారు. ఈ రోజు ఆ మ్యాటర్ ఇస్ సబ్జుడైజ్. ఆ యొక్క కారణం ఏ కారణమైతే ఆయన చెప్తున్నారో, నాకు సంఖ్యాబలం లేదు, నాకు మీరు సమయం ఇవ్వరు, ప్రజా సమస్యలు పూర్తిగా కులంకషంగా నేను మాట్లాడలేను అన్నది ఆయన చెప్తున్నారు. నిజంగా ఆయన సభకు వస్తే సమయం ఇస్తారా ఇవ్వరా, ఆయనకి ఏ రకంగా హుందాగా చూస్తారో లేనిది అని తేలుద్ది. ఆయన గవర్నర్ ప్రసంగానికి మాత్రమే వస్తున్నారు, వారి సభ్యులతో 11 నిమిషాలు ఉంటున్నారు, పేపర్లు చించుతున్నారు, పోడియం మీదకి వస్తున్నారు, ఎగరేస్తున్నారు, వాకౌట్ చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇప్పటి వరకు 20 మాసాల్లో ఎప్పుడు రూఢీ కాలేదు, ఆయన సమయం ఇవ్వలేదని కానీ, ఎందుకంటే ఆ సమయానికి సభకు వచ్చింది లేదు. దీనికి ఆపోజిట్ గా శాసన మండలి చూడండి. శాసన మండలిలో పూర్తి బలం వాళ్ళదే, వైసీపీదే. స్పీకర్ కూడా వాళ్ళ మనిషే. అక్కడ మైనారిటీ ఉంది, అధికార పక్షం. శాసన మండలిలో సభ్యులు ఎక్కువ మంది అలా ఉన్నారు, వాళ్ళకి సమయం ఎక్కువ వస్తుంది. అక్కడ ఎల్ఓపిగా కూడా వారి సీనియర్ రాజకీయ దురంధరుడైనటువంటి సీనియర్ నేత బొత్స గారు ఉన్నారు. చైర్మన్ కూడా వాళ్ళ మనిషే. ఇన్ని పాజిటివ్లు ఉంటే, ఇన్ని మీకు అనుకూల అంశాలు ఉంటే, మొత్తం సమయం మీకే వచ్చే అవకాశం ఉంటే, అక్కడ మా వాళ్ళు ఎన్డీఏ కుటుంబ సభ్యులు చాలా తక్కువ మందే ఉంటే, మరి సభను వదిలేసి ఎందుకు పారిపోతున్నారు మీరు? ఎందుకు పోడియంలోకి వచ్చి గగ్గోలు చేస్తున్నారు? ఎందుకు అల్లరి చేసి వాకౌట్ చేసి? ఇదేంటి సార్, అంటే ఇప్పుడు దాన్ని బట్టి ఒకటి ఇక్కడ ఒకటి సార్, రవికిరణ్ గారు ఇక్కడ మీరు అడిగిన మంచి పాయింట్ చెప్పారు. ఇక్కడ అంటే వాళ్ళ ఉద్దేశం ఏదో సభలో సంఖ్యాబలం లేదు, లేకపోతే సమయం ఇస్తారు అనేది అయితే కాదు అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే మీరు చెప్పినట్టు అసెంబ్లీలో 11 మంది ఉన్నారు, సమయం ఇవ్వరు, లేకపోతే బలం లేదు కాబట్టి మమ్మల్ని ఇబ్బంది పెడతారు అనేటువంటి వాదంతో వాళ్ళు సభకు రావట్లేదు. మరి శాసన మండలిలో మీరు చెప్పినట్టు మెజారిటీ ఉన్నప్పటికీ కూడా అక్కడి నుంచి వాళ్ళు వాకౌట్లు చేస్తున్నారు అంటే సంథింగ్ ఏదో కారణం ఉంది. ఆ కారణం ఏమైండొచ్చు అంటారు? మరి అదే అక్కడికి వస్తున్నానండి. ఇప్పుడు అక్కడ వాకౌట్ చేయాల్సింది ఎవరు? మైనారిటీ పక్షం వాకౌట్ చేయాలి. ప్రభుత్వం సమాధానం చెప్పలేక అలా ఉక్కిరి బిక్కిరి పెట్టి, ప్రతిపక్షం ఎక్కువ మంది ఉన్నారు, మంది బలం ఉన్నారు కాబట్టి ఉక్కిరి బిక్కిరి పెట్టి, నిజంగా అన్ని సమస్యలు ఉంటే ఆ సమస్యల మీద ప్రభుత్వాన్ని ఇరుకుని పెడితే ప్రభుత్వం వాకౌట్ చేసి వెళ్ళిపోతా ఉంటే అవి చూసారా మా బలం, నిజంగా ఎక్కువ మంది సభ్యులు ఉంటే ఏ రకంగా ప్రభుత్వం వాకౌట్ చేస్తారో అని వాళ్ళు చూపిస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వారి పార్టీ అధినేత చెప్పిన దానికి కొంచెం బలం చేకూడును. ఈ రోజు ఏమర్థం అవుతుంది? బలం ఉంది కదా అని చెప్పి మీరేం చేస్తున్నారు, మంది బలం ఉంది కదా అని చెప్పి దానికి దిగుతున్నారు. మా పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్సీ సోమవీర్రాజు గారు, సార్ ఎప్పుడైనా సరే ఏదైనా సరే రాజు గారు ఒక ప్రశ్న శాసన సభ్యులు కానీ శాసన మండలి సభ్యులు కానీ ప్రజల తరపున ప్రశ్నలు అడుగుతారు, ప్రశ్నోత్తరాల సమయం ఉంటుంది. ప్రజల తరపున ప్రశ్నలు అడుగుతారు. మా శాసన సభ్యులు వారు అడిగిన ప్రశ్నలు ఏంటో తెలుసా? పంచాయతీరాజ్ వ్యవస్థలో ఏ రకంగా డ్రైనేజీలు, రోడ్లు మెరుగుపడుతున్నాయి, ప్రణాళిక ఏంటి, భవిష్యత్ ప్రణాళిక ప్రభుత్వం నుంచి కావాలని చెప్పి అడిగారు. రెండో ప్రశ్న పర్యాటకం గురించి, పర్యాటక రంగంలో ఉపాధి గురించి. ఇది ముఖ్యమైన ప్రశ్నలు. ఏ శాసనసభ్యుడు కానీ శాసన మండలి సభ్యుడు ఆయన ప్రశ్న ఒక అడగాలని, ప్రభుత్వం నుంచి సమాధానం రావాలని, ప్రజలకు తెలవాలని కోరుకుంటుంది. ఆ సమయం వారికి రానివ్వకుండా శాసన మండలి స్టార్ట్ అవ్వగానే 10 నిమిషాలు ప్రశ్న అడగటానికి 20 నిమిషాలు తీసుకొని సమాధానానికి 5 నిమిషాలు కూడా సమయం అవ్వకుండా ఏదో గుర్తు చేసి వాయిదా పడిపోతుంది. ఆయన బాధతో పోడియంకి వచ్చి నిండు చేతులతో చైర్ని నమస్కరిస్తూ, అయ్యా
శాసన మండలిలో మాకు కూడా అవకాశం ఉన్న ప్రశ్నోత్తరాలు సమయాన్ని పూర్తిగా కంటిన్యూ చేయనివ్వండి, మా యొక్క హక్కులు హరించద్దు అని చెప్పి చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తే ఆయన మీద దాడి చేశారండి. ఇజ్రాయెల్ ఎమ్మెల్సీలు, బీజేపీ ఎమ్మెల్సీలు, ఆయనతో పాటు 2-3 వచ్చి దాడి చేశారండి. ఈలోపు అధికార పక్ష ఎమ్మెల్సీలు కూడా ముందుకు వచ్చారు. నారా లోకేష్ గారు హెచ్చరించారు, మా సభ్యుడి మీద చేస్తే ఖబర్దార్ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తే అంత పరిస్థితి ఏర్పడింది. నేను అడుగుతున్నాను, మీరు అంతమంది సభ్యులు ఉంటే దాడికి ఎందుకు దిగుతున్నారు, ధర్నాలు ఎందుకు చేస్తున్నారు? అంటే మీకు ప్రజా సమస్యల మీద లేకపోతే రాష్ట్ర అభివృద్ధి మీద అంశాల మీద ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. కేవలం వాకౌట్ చేసేయటం, బయటికి వెళ్ళి టాకౌట్ చేయటం, లేకపోతే మీ అధినేతతో బయట కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టుకుంటాం తప్పితే ఈ రాష్ట్రం మీద, రాష్ట్ర ప్రజల మీద, అంశాల మీద ఏ రకం కేవలం మీకు కావాల్సిన ప్రోటోకాల్. ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సిన కేవలం ప్రోటోకాల్. ఎల్ఓపిగా గేట్ 1 లో నుంచి రావచ్చు, కొన్ని ప్రివిలేజెస్ పొందుతాయి. దీనికోసం తప్పితే గానీ నిజంగా ప్రజా సమస్యల మీద లేదా రాష్ట్ర భవిష్యత్తు మీద చర్చించాలి అంటే శాసన మండలిలో చేసి చూపించాలి. మీ బలం ఉంది, చైర్పర్సన్ మీ మనిషి, మీకు కొంత అనుకూలంగా ఉన్నారని చెప్పి మంత్రులు కూడా నేను మన పయ్యాల కేశవ్ గారు కూడా నమ్మకం చెప్తున్నారు. ఇన్ని సానుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ మీరు అధికార పక్షాన్ని ఇరుకుని పెట్టలేక, సమస్యలు ఎత్తలేక, భవిష్యత్ పిల్లలకు చెప్పలేక అడ్డం కొడుతూ పారిపోతున్న తీరు ప్రజాస్వామ్యంలో చీ కొడతారండి. మీ యొక్క నిజ స్వరూపం వైసీపీ పార్టీ యొక్క నిజ స్వరూపం బయటపడుతుంది. వాళ్ళకి కేవలం 1,70,000 జీతం తీసుకుంటున్నారండి ఎమ్మెల్యేలు. అది నేను సోమరెడ్డి అడిగారు, 1,70,000 జీతం తీసుకుంటున్నాం, ఎలవలు తీసుకుంటున్నాం, దగ్గర 3 లక్షల వరకు తీసుకుంటున్నాం. కనీసం మీరు ప్రజల తరఫున 4-5 విషయాలు మాట్లాడాలి కదా. అలా మాట్లాడలేకపోతే వాయిదాలు వేసుకుంటూ వెళ్ళిపోతారండి. మీరు వాయిదా సభను పోస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతారేంటి? చర్చించండి. ఇది చూడండి ఎంత రాజు గారు, అధికార పక్షం ప్రతిపక్షం ఇది వింత తయారైంది. ఓకే సార్, ఓకే. మోహన్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్. సో ఓవరాల్గా చూస్తే మరి ఇప్పుడు పెద్దిరెడ్డి రవికిరణ్ గారు ఒక ఓడ్ అన్నారు ఏంటి అంటే, సరే ఇప్పుడు శాసనసభలో 11 మంది ఉన్నారు, ఓకే, సంఖ్యాబలం లేదు, సమయం ఇవ్వరు కాబట్టి సభకు రావట్లేదు. మరి శాసన మండలిలో మెజారిటీ ఉండేది మీరే, మరి అక్కడ ఎందుకు మాట్లాడట్లేదు? అక్కడ నుంచి ఎందుకు వెళ్ళిపోతున్నారు? అక్కడ మైనారిటీలో పడాల్సింది ప్రభుత్వం కదా, అంటే మీరు కూటమికి సంబంధించిన సభ్యులు లేరు కాబట్టి మీది పై చేయి ఉండేటటువంటి పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వాదిస్తున్నారో మాకు సంఖ్యాబలం లేదు, సమయం ఇవ్వరు కాబట్టి మేము రావట్లేదు అని చెప్పేసి, మరి అలాంటి సందర్భంలో సంఖ్యాబలం ఉన్నా, సమయం ఇచ్చేటటువంటి పరిస్థితులు ఉన్నా అక్కడి నుంచి వాకౌట్ చేయడం వెనక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే ఇదంతా కూడా ప్రోటోకాల్ కోసమో, లేకపోతే అధికారం కోసం, లేకపోతే ఇంకోటేదో స్పెషల్ ప్రివిలైజేషన్ కోసం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అంశంగా మనం అనుకోవచ్చు. అసలు నిన్న శాసన మండలిలో ఎందుకు అంత రచ్చ చేయాల్సినటువంటి అవసరం ఉంది సార్? రాజు గారు, మీకు, వంశీ గారికి, పెద్దిరెడ్డికి రవికిరణ్ గారికి, అదేవిధంగా కృష్ణమేన గారికి, చూస్తున్న వీక్షకులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ చూడండి కాదు కదా, ప్రతిపక్ష హోదా చూడండి కాదు, ముఖ్యమంత్రి హోదా చూడండి కాదు, 2 చూసిన వాళ్ళే కదా. ఆ హోదా కోసమే వస్తారని మీరు అనడం కూడా అది మంచి పద్ధతి కాదు కదా. ఆయనకేంది హోదా కోసం రావడం ఏంది? ఆయన అడిగింది మీరు హోదా ఇవ్వకపోతే సమయం ఇమ్మన్నారు. ఆ రోజు కూడా మీరేమంటున్నారంటే 5 మందిని పీక్కుంటే మీకు ప్రతిపక్ష స్థానం పోతుంది కదా అన్నారు అని. సరే, 5 మంది ఇచ్చే సంఖ్యాపరంగా మీరు అనుకున్న ప్రకారం ఒకవేళ ప్రతిపక్ష హోదా పైన మీకు మేము సమయం ఇయ్యము అని చెప్పలేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు కూడా. ఈ రోజు మేము అడిగేది ఏంది? మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వలేకపోతే మాకు సమయం ఇవ్వండి. సమయం ఇవ్వండి. సమయం 40% ఓటు వచ్చినటువంటి మాకు, మేము అసెంబ్లీలో మాట్లాడాల్సి వచ్చినప్పుడు, అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు మాకు ఆ సమయం లేకపోతే రాష్ట్ర సమస్యలు చాలా ఉంటాయి కదా, ఆ సమస్యలన్నీ చెప్పాల్సింది ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే కదా. 3 పార్టీలు మీరు ఏకమేవ అధికారాన్ని పంచుకుంటున్నారు కాబట్టి మీరు రాష్ట్రంలో ఏ సమస్య ఉన్నా సమస్యలు మీరు చెప్పరు. కేవలం మీరు మీ గొప్ప కోసం మాత్రమే మీరు చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఒకరు చెప్తే దానికి 3 తానా అంటే తందానంటారు తప్ప ఇది తప్పు అని చెప్పే పరిస్థితి రాదు కదా. ఇప్పుడు ఉదాహరణకు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి పోతారు, అసెంబ్లీలో ఒక ముఖ్యమంత్రి హోదాలో ఆయన మాట్లాడేటప్పుడు ఎవరు అడ్డుపడరు. ఇంకా మళ్ళీ ఇక్కడ మండలిలో మీరు మండలి పదే చెప్తున్నారు. మండలిలోకి వచ్చినప్పుడు మేము పెట్టినటువంటి సబ్జెక్టు స్పీకర్ గారు కూడా అనుమతించే పరిస్థితి లేదు కొన్ని సందర్భాల్లో. అదేవిధంగా శాసనసభ వ్యవహారాల మంత్రి గారు అక్కడ ఉన్నప్పుడు ఆయన చెప్పినట్టు నడుస్తుంది తప్ప సభ మేము చెప్పినట్టు నడుస్తుంది. మాకు సమయం ఇవ్వచ్చు, ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి సమయం ఇవ్వచ్చు, అంతే తప్ప మేము చెప్పినట్టు సభ నడిచే పరిస్థితి ఉండదన్న విషయం నేను అనుకుంటున్నా. మరి అది మీకు ఎంత తెలుసు, నాకైతే నేనేమో లోపలికి చూసినాను కాదు. కాబట్టి అక్కడ మేము పెట్టినటువంటి పాయింట్ ను అంటే మోహన్ రెడ్డి గారు అంటే వాళ్ళు టైం ఇస్తారా లేదా అనేది మనం వెళ్తే కదా తెలుస్తుంది. అదే వీళ్ళు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే కూటమి ఎమ్మెల్యేలు, కూటమికి సంబంధించిన నాయకులు మీరు వస్తే కదా, మీరు అడుగుతున్నారు సమయం కరెక్టే, మరి వచ్చి కూర్చోండి, అది కూడా తేలిపోద్ది కదా, మరి ఆ ప్రయత్నం ఎందుకు జరగట్లేదు అనేది వాళ్ళ ప్రశ్న. నేను ఈ క్వశ్చన్ ఈ ఆన్సర్ చెప్పింది మండలి
సంబంధించి మీరు దీని గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఏది సమయం గురించి అసెంబ్లీ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి అసెంబ్లీకి సమయం ఇవ్వాల్సి వచ్చినప్పుడు మీరు ముందే చెప్తున్నారు కదబ్బా, ముందే మీరు మంత్రులతో పాటు శాసనసభ వ్యవహారాల మంత్రితో పాటు హోమ్ మినిస్టర్ తో పాటు మీ యువనేత పవన్ కళ్యాణ్ గారితో పాటు ఈయన లోకేష్ గారు కూడా చెప్పారు కదా, మీకు ఎమ్మెల్యే పులివెందుల ఎమ్మెల్యే టైం ఇస్తాం మేము మీకు ప్రతిపక్ష టైం ఇవ్వమని చెప్పినారు కదా. చెప్పిన తర్వాత ఇంకేందుంటుంది? ఇప్పుడు రాష్ట్రంలో ఇన్ని వ్యవహారాలు జరుగుతున్నప్పుడు, ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు, ఈ సమస్యలన్నీ మేము అసెంబ్లీలో మాట్లాడాల్సి వచ్చినప్పుడు నువ్వు ఎమ్మెల్యే అంటే ఇంకేముంటుంది? కేవలం ఒకవేళ ఇంకా ఏదైనా ఎక్కువ మాట్లాడదలుచుకుంటే ఏమంటారంటే నువ్వు పులివెందుల ఎమ్మెల్యే, పులివెందుల సమస్యలు చెప్పు, రాష్ట్ర సమస్యలన్నీ మీరు చెప్పేది ఏంది? మేము 3 పార్టీలు ఉన్నాం కదా, మేమే చెప్తాం, మేమే పంచుకుంటాం, మేమే చేస్తామని చెప్తారు కదా. మరి అట్లాంటప్పుడు ఏం ఆన్సర్ దొరుకుతుంది? రాజశేఖర రెడ్డి గారు తిరుపతికి సంబంధించినటువంటి జీవోలు అన్యమత ప్రచారాలు కానీ ఎన్నికలు కానీ అక్కడ ఉండకూడదని దాదాపు 15 దేవాలయాలకు ఒక జీవో ఇచ్చిన విషయాన్ని అందరికీ తెలుసు. తెలిసిన తర్వాత అదే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు గత 2009 ఎన్నికలప్పుడు నేను వచ్చిన తర్వాత జీవోలు రద్దు చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విషయం తెలుసు. దాన్ని మళ్ళీ ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు అసెంబ్లీలో, నేను తిరుపతికి అంటే 2 కొండలు ఉన్నాయని జీవో ఇచ్చినాడు రాజశేఖర రెడ్డి గారు, అందువల్ల నేను ఆడిపోయి మీరు చేసిన తప్పుకు నడుచుకుంటా పోయి దేవుని క్షమాపణ కోరినానని శాసనసభలో చెప్తున్నారు. పవిత్రమైనటువంటి దేవాలయం లాంటి శాసనసభలో మీరు సభకు నాయకుడుగా ఉన్నటువంటి మీరే అంత ఓపెన్ గా అబద్ధం చెప్పినప్పుడు దానికి కావాల్సినటువంటి పూర్వోపరాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారు విశదీకరించి చెప్పవలసి వచ్చినప్పుడు మీరు సమయం ఇవ్వనప్పుడు ఏమని కూర్చోవాలి అసెంబ్లీలో? ఇదే కదా మీరు అది పెద్దిరెడ్డి రవికిరణ్ గారు చెప్పిమనండి, పోయి సమయం ఇవ్వండి సార్ జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన వస్తాడు అసెంబ్లీకి వస్తానని చెప్తున్నాడు, సమయం అంటే ఇస్తామని చెప్పని చంద్రబాబు నాయుడు గారితో చెప్పించండి. ఎందుకబ్బా 50 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ప్రతిపక్ష స్థానం మీరు 3 పార్టీలు కలిసి మీకే ఉన్నాయి ప్రతిపక్ష అధికార పక్షం, కానీ ఉన్న పార్టీ మాది ఒకటే కదా. మాకు కూడా దాదాపు 40% ఓటు వచ్చినప్పుడు 40% ఓటు మాకు సపోర్ట్ చేసి జనం ఇచ్చినప్పుడు మేము ప్రతిపక్ష స్థానానికి మీకు సంఖ్యాపరంగా లేకపోయినా ఓటు పరంగా ఉంది కదా. కానీ రాష్ట్ర సమస్యలు చెప్పవలసినటువంటి వ్యక్తులు మేమే కదా. మీరు మీ పరిధిలో మీరు చేసినామని మీరు చెప్పుకుంటారు. సరే, ఇక్కడ ఉన్న సమస్యలు గ్రౌండ్ లెవెల్లో మేము తెలుసుకున్నటువంటి సమస్యలు, మా నాయకుడు జనం దగ్గరికి వెళ్ళినప్పుడు తెలుసుకున్నటువంటి సమస్యలు, ఆ సమస్యలు వచ్చి అక్కడ మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఆయన రాష్ట్ర వ్యాప్తంగా తిరిగినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష హోదా మీరు ఈ యొక్క పైన ఓటు వచ్చినటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తి అక్కడ మాట్లాడాల్సి వచ్చినప్పుడు మీరు సమయం ఇవ్వమంటే ఏమని చెప్పాలి? ఇంకా మీరు అడిగి రాండి, మైక్ పట్టుకుంటే ఇస్తామని చెప్పి ఇష్టం వచ్చినట్టు మీరే చెప్పుకోవడము బయటకు వచ్చినాక అది వాళ్ళు చెప్పడంలే, మీరు చెప్తున్నారు బయట. ఎవరు ఇంతవరకు ఏ ఎమ్మెల్యే కూడా మీరు లోపలికి వచ్చి మాట్లాడంటే మీరు మాట్లాడితే మేము సమయం ఇస్తాము, మేము మైక్ కట్ చేస్తామని చెప్పిన సందర్భాలే తెలియవు. మనం బయట ఉండేవాళ్ళం, మనం మాట్లాడుతున్నాం, మీరు పోయి మాట్లాడితే కదా మైక్ ఇచ్చే కదా లోపలికి పోతే కదా అని ఇష్టం వచ్చినట్టు అవహేళన చేయడానికి సిద్ధపడినారు. 67 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు 14 నుండి 19 వరకు అప్పుడు 23 మందిని పీక్కున్నటువంటి సందర్భంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గానే అసెంబ్లీలో ఫైట్ చేసినారు. మీకు తెలుసునో లేదో, జగన్మోహన్ రెడ్డి గారు ఏదో పారిపోతున్నారు, భయపడుతున్నారు. చరిత్రలో ఎన్నికకి తిరిగి చూసే అలవాటే లేదు జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని ఎందుకు మనం ఇష్టం వచ్చినట్టు మనమే వర్ణించుకొని మాట్లాడేది? ఆ రోజు కూడా అసెంబ్లీలో మైక్ ఇవ్వకపోతే కోడెల శివప్రసాద్ గారిని పదే అడిగితే మైక్ తీసుకున్నప్పుడల్లా కట్ చేస్తుంటే ఆయన ఆ రోజు వాకౌట్ చేసి బయటకు వచ్చినాడు. ఈ రోజు కూడా మీరు అంత సంఖ్య ఉన్నప్పుడే మైక్ ఇవ్వని మీరు ఈ రోజు 11 మంది ఎమ్మెల్యేలు వచ్చిన తర్వాత అందులో సభాధ్యక్షులుగా ఆ రోజు ఉన్నటువంటి కోడెల శివప్రసాద్ గారి కన్నా వీళ్ళు ఇంకా పెద్దోళ్ళు అనేది అందరికీ తెలుసు. అలాంటి వ్యక్తులు ఆడ కూర్చోబెట్టిన తర్వాత ఆ సభాస్థానంలో కూర్చున్నటువంటి వ్యక్తులు వీళ్ళ ముందు ఏ ప్రవర్తన ఉంది, ఇప్పుడు ఏ ప్రవర్తనతో నడుచుకుంటున్నారు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏ విధంగా నడుచుకుంటున్నారు అనేది అందరూ రాష్ట్ర ప్రజలంతా చూస్తున్నారు కదా. అలాంటి వ్యక్తులను అక్కడ కూర్చోబెట్టిన తర్వాత మీరు ముందే అడ్వాన్స్ గా మాటలు చెప్పిన తర్వాత మీరు టైం ఇవ్వమని చెప్పిన తర్వాత మేము ఎమ్మెల్యేకి ఇచ్చిన పులివెందుల ఎమ్మెల్యేకి ఇచ్చినటువంటి టైమే ఇస్తామని చెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆడికి వచ్చి అసెంబ్లీలో ఏమని మాట్లాడాలా, ఏం మాట్లాడతారు. కాబట్టి మీరు ఉద్దేశపూర్వకంగా మీరు చేస్తున్నటువంటి అరాచకాలు, అన్యాయాలు, దౌర్జన్యాలు, దోపిడీలు వీటిని అసెంబ్లీలో మాట్లాడకుండా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాకుండా పోతేనే మంచిదే. ఇదే మనమే ఓటేసుకున్నటువంటి పార్టీ కాదు, ఓటు జనం వేసి గెలిపించిన పార్టీ కాదు, మనం ఏదో గెలిపించుకున్నాం, అందరం కలిసి గెలిపించుకున్నటువంటి పార్టీ జనంతో మనకేం పని. తర్వాత మళ్ళీ మనం 5 ఏళ్ళు వచ్చేదానికి ఏ విధమైనటువంటి ప్లాన్లు వేసుకోవాలో ఆ ప్లాన్లలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేంత రాకపోతే ఎంత మనమే బాగుండాలనే ఆలోచనలో భాగంగా వాళ్ళు చేస్తున్నటువంటి కుట్ర మాత్రమే తప్ప ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మేము రాము, మేము ఆడికి వచ్చి భయపడి పారిపోతామని ఏ ఒక్క రోజు చెప్పే టైపు కాదు. ఆయన మనసు కాదు.
మోహన్ రెడ్డి గారు ఎస్ నిరంతరం ఇప్పటికి కూడా పోరాటం చేస్తూనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు జనం దగ్గరికి వెళ్ళి. మీరు జనం చెప్పేటప్పుడు సమస్య తెలుసుకొని ప్రతిపక్ష నాయకుడు చెప్పిన పాయింట్లు మీరు తీసుకొని మాట్లాడండి, ఆ సమస్య పరిష్కరించండి. మోహన్ రెడ్డి గారు మోహన్ రెడ్డి గారు ఓకే ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం. ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం. మీరు అసెంబ్లీకి వస్తే ఎంత టైం ఇస్తామని చెప్పేసి ముందుగా బాండ్ పేపర్ రాసి మనం, తర్వాత వచ్చేసి ఇంకొక 2 విషయాలు ఏంటి అంటే, మీరు పదే వీళ్ళేదో వాళ్ళకు వాళ్ళు ఓట్లు వేసుకొని అధికారంలోకి వచ్చారు అడ్డదిడ్డంగా అని చెప్పి మీరు చెప్తున్నారు. మరి వాళ్ళు అధికారంలోకి అడ్డదిడ్డంగా వచ్చింది వాస్తవం అయితే మీ 40% కూడా అడ్డదిడ్డంగా వచ్చిందే కదా అప్పుడు. సో 40% ఓట్లు కూడా అదే ఈవీఎంల ద్వారా వచ్చిన లెక్కనే కదా మీరు కూడా చెప్తున్నారు. అది కూడా రాంగే కదా. నెంబర్ 3, మీరు జీవోల గురించి మాట్లాడారు. జీవోల గురించి చంద్రబాబు నాయుడు నిన్నటి 2 రోజులుగా నేను చూస్తున్నా సోషల్ మీడియాలో, చంద్రబాబు నాయుడు ఆ జీవోలు రద్దు చేస్తానంటే ఏంటంటే ఆయన చెప్పిన జీవోలు 2005లో ఒక జీవో ఇచ్చారు, 2007లో ఒక జీవో ఇచ్చారు. 2005లో ఇచ్చినటువంటి జీవోల్ని రద్దు చేస్తానని చంద్రబాబు నాయుడు అంటే, మీరు 2007లో ఇచ్చినటువంటి జీవోలను రద్దు చేస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్పాడు. బౌండరీస్ నిర్దేశించినటువంటి వాటిని కాదు అని చెప్పేసి మీరు పదే సోషల్ మీడియాలో కూడా నేను చూస్తున్నాను. సో అలాంటివి ఆ అభూతమైనటువంటి కల్పనలు చేయడం వల్ల ఏమవుతుందంటే మన మీద ఉన్నటువంటి ఆ గౌరవం కూడా పోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రజలన్నీ కూడా గమనిస్తున్నారు కదా. మరి దానికి ఒకసారి ఆన్సర్ చేయండి. 747, 746 జీవోలు ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారా కాదు? అన్యమత ప్రచారాలకు సంబంధించి కానీ స్థానిక సంస్థ ఎన్నికల్లో మీరు అక్కడ పోటీ చేయాలనే ఆలోచనను విరమించుకోవాలి జయచంద్ర నాయుడు అని ఇచ్చిన దాంట్లో రాజశేఖర రెడ్డి గారా కాదా? దీనిపైన చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఆ జీవోలు నేను వస్తే రద్దు చేస్తాను అన్న మాట వాస్తవమా కదా? ఎట్లా రాజుగారు మీరు కూడా కవర్ చేయడానికి ప్రయత్నించే ఎట్లా రాజుగారు మరి ఇంత దారుణంగా మాట్లాడితే ఎట్లా? అక్కడ చంద్రబాబు నాయుడు గారు స్వయంగా అసెంబ్లీలో 300 సార్ ఒక్క నిమిషం మోహన్ రెడ్డి గారు నేనేదో చేయడానికి చూడట్లా. చంద్రబాబు నాయుడు రద్దు చేస్తానన్నటువంటి జియో నెంబర్ వచ్చేసి GOMS నెంబర్ 338 2005 సెప్టెంబర్ 16వ తేదీన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ప్రిన్సిపల్ సెక్రటరీ టు ద గవర్నమెంట్ ఎం శామ్యూల్ ఇచ్చినటువంటి జియోని రద్దు చేస్తారు అని చెప్పి చంద్రబాబు నాయుడు మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత దాని మీద తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ ఇప్పుడు మీరు చెప్పినటువంటి 2007 జీవోలను తీసుకొచ్చాడు అనమాట. ఓకేనా? ఆ క్లారిటీ మిస్ అవుతున్నారు. మరి మీరు మిస్ అవుతున్నారో లేకపోతే మీ పార్టీ అధిష్టానం మిస్ అవుతుందో, మీ నాలెడ్జ్ సెంటర్ నుంచి వచ్చేటువంటి సమాచారం మిస్ అవుతుందో నాకు తెలియదు. మీరు దీన్ని మాత్రం పక్కన పెట్టేసి దాన్ని మాత్రమే చెప్తున్నారు. దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం చేస్తాను. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ముస్లింస్ కు క్రిస్టియన్స్ కు వ్యతిరేకం కాదు. ప్రయాణంలో ఎప్పుడు ఇలాంటి జీవోలు రాలేదు. అది రాజశేఖర రెడ్డి గారు మాత్రమే తెచ్చినారని చెప్పినటువంటి భాషను కూడా మనం పక్కన పెట్టేసి కవర్ చేసుకుంటే ఎట్లా రాజు గారు? మరి వాళ్ళు ఉన్నారు కదా మాట్లాడడానికి. కవర్ కాదు, వాస్తవాలు మాట్లాడతా. నేను కవర్ చేయను. సారీ కవర్ చేయాల్సిన అవసరం నాకు లేదు సార్. కవర్ లో పేపర్ లో చేయాల్సిన అవసరం లేదు మోహన్ రెడ్డి గారు. నాకు మీ స్థానంలో కూర్చుని ఖచ్చితంగా వాస్తవాలే మాట్లాడతాం. అంతకన్నా ఎక్కువ మాట్లాడే వాళ్ళు అక్కడ కూర్చున్నారు. వాళ్ళు మాట్లాడతారు కదా, మీరెందుకు మధ్యలో? ఖచ్చితంగా సార్ మాట్లాడతారు. అంటే నా ముందు అబద్ధాలు మాట్లాడితే నేను ఒప్పుకోను కదా. అది ఎవరైనా సరే. కాదు సార్, కాదు. మీరు మాట్లాడే వింటా కూర్చునేదానికి కాదు కదా. నేను నాకు తెలిసిన అంశాలు కూడా నేను మాట్లాడాలి కదా. సో మీరు చెప్తున్నారు కదా అని చెప్పేసి ఏమంటే చెప్పి వాళ్ళతో మాట్లాడిస్తాను. వాళ్ళతో మాట్లాడించే అంశాలు నేను వాళ్ళతో మాట్లాడిస్తాను సార్. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. బ్రేక్ ప్లీజ్. వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ లైన్ హాట్ టాపిక్. బండారు వంశీ గారు గుడ్ మార్నింగ్. సో ఓవరాల్ గా నిన్న శాసన మండలిలో జరిగినటువంటి చర్చకు సంబంధించి అసలు కూటమి మాట్లాడనివ్వలేదు. కూటమి నెయ్యికి సంబంధించినటువంటి చర్చను పక్కదారి పట్టించేటటువంటి ప్రయత్నం చేసింది. అక్కడ ఉన్నటువంటి హెరిటేజ్కి సంబంధించినటువంటి సంస్థలో జరిగినటువంటి అక్రమాలు కావచ్చు, ఇందాపూర్ డైరీతో ఉన్నటువంటి ఆ లింకులు బయటపడతాయనే ఉద్దేశంతో బొత్స సత్యనారాయణ గారు మాట్లాడించేటటువంటి ప్రయత్నం జరగలేదు అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించినటువంటి సిచ్యువేషన్ ఉంది. మరోపక్క ఇప్పుడు మోహన్ రెడ్డి గారు చెప్పారు మొత్తం చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో అబద్ధాలు చెప్తున్నాడు. మరి అబద్ధాలు చెప్పేటువంటి సభకు మేము వెళ్ళాలి, ముందుగా మీరు ఏదైనా రాసిస్తే వస్తారట. మరి వారు అసెంబ్లీకి అలాంటి ప్రయత్నం ఏమైనా ఉందా? రాసిస్తారా? లేకపోతే మీరు ఏమన్నా చంద్రబాబు నాయుడు గారికో లేకపోతే నారా లోకేష్ గారికి ఏమైనా చెప్తారా? కొంచెం వాళ్ళకి టైం ఇద్దాము అని చెప్పేసి మీరు చెప్తే వస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి. చెప్పండి సార్. రాజు గారు గుడ్ మార్నింగ్. మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలు మోహన్ రెడ్డి గారికి, రవికిరణ్ గారికి, కృష్ణవేణి గారికి, ప్రైమ్ 9 వీక్షకులందరికీ కూడా సార్, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా అర్థమవుతా ఉంది, సంఖ్యాబలం లేని కారణంగానే ప్రజా సమస్యలను చర్చించడానికి అసెంబ్లీలోకి రాలేకపోతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. సో అసెంబ్లీ స్టార్ట్ అయినటువంటి 2024 బిగినింగ్లో ప్రమాణ స్వీకారం తర్వాత మాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే మాత్రం అసెంబ్లీకి వస్తాం, లేదంటే రాము అని భీష్మించి కూర్చున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు
మరి మొన్న స్టార్ట్ అయినటువంటి అసెంబ్లీ సెషన్స్లో డే 1 మరి ఎందుకు అటెండ్ అయ్యారో చెప్పాలి. ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానన్నటువంటి వ్యక్తి ఏదైతే మరి అనర్హత వేటు పడితే వీళ్ళు బై ఎలక్షన్ అడుగుతా ఉన్నారు కదా, రాజీనామా చేసి ఎన్నికలకు రాండి అని చెప్పి ప్రతి ఒక్క నాయకులు అడుగుతా ఉన్నారు కదా. మీరు కనుక మొన్న నిజంగానే రాకపోతే అక్కడ బై ఎలక్షన్ వచ్చుండే తెలిసేది కదా మీ బలం మా బలం. కేవలం సంఖ్యాబలం లేని కారణంగా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలోకి రాలేదు. సార్ గతంలో చూసుకుంటే 2019లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయిన తర్వాత 23 సీట్లకే పరిమితమైన తర్వాత మొదటి 6 నెలల్లోనే మా దగ్గర నుండి ఎన్నికైనటువంటి 3 ఎమ్మెల్యేలని వారి పార్టీలోకి చేర్చుకున్న తర్వాత మా బలం 20కి పడిపోయిన తర్వాత ఆ తర్వాత ఇంకొక 6 నెలలు ఇంకొక ఎమ్మెల్యే కూడా వెళ్ళిపోయారులేండి, అది వేరే విషయం. 19 మంది శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీకి మిగిలిన తర్వాత 2020 సెప్టెంబర్ 2020లో 19 మందిలో 18 మందిని సస్పెండ్ చేస్తే లేదంటే మార్షల్స్ తోటి అసెంబ్లీలో నుండి బయటికి తీసుకెళ్లిపోతే ఈ 151 మందికి చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే నుంచుని సమాధానం చెప్పిన సంఘటనలు చాలా ఉన్నాయి. మనం ఏ ప్రశ్న ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే నుంచున్నారు ఆ రోజు అసెంబ్లీలో, ఒక్కరే, ఎవరూ లేరు. మిగిలిన 18 మందిని సస్పెండ్ చేస్తే మార్షల్స్ తో బయటికి లాక్కెళ్తే చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే నుంచుని అసెంబ్లీలో ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. చివరికి ఆయన మీద 2021లో ఆయన కుటుంబ సభ్యుల్ని వారు అనరాని మాటలు అంటే ఆయన అప్పుడు నేను మళ్ళీ అసెంబ్లీలోకి ఎంటర్ అయితే యాజ్ చీఫ్ మినిస్టర్ ఎంటర్ అవుతాను అని చెప్పేసి శపథం చేసి బయటకు వచ్చినటువంటి సందర్భం కూడా మనందరికి గుర్తున్నాయి. గతంలో జరిగిన సస్పెన్షన్లు చూసుకుంటే సార్ నవంబర్ 30, 2020న అందరూ శాసనసభ్యుల్ని సస్పెండ్ చేసి చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళని అసెంబ్లీ ఫ్లోర్ లో ఉంచినటువంటి సందర్భం. ఆ తర్వాత సెప్టెంబర్ 2023లో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత జరిగినటువంటి అసెంబ్లీలో కూడా 14 మంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేని స్పీకర్ సస్పెండ్ చేసినటువంటి సందర్భంలో కూడా అప్పుడు కూడా మరి మాకు కేవలం కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రమే వెల్లో మిగిలినటువంటి శాసనసభలో మిగిలినటువంటి సందర్భం. సో ప్రజా సమస్యలకు మేము అంత డెడికేట్ అయ్యి ఉన్నాం, అంత డెడికేట్ అయ్యి ఉండి మేము ప్రజా సమస్యల మీద పోరాడాం. ఒక్కడున్నా గానీ చంద్రబాబు నాయుడు గారు పోరాడారు. ఈ రోజు మరి మీరు గమనించారో లేదో, మొదటి రోజు శాసనసభకి అటెండ్ అయినప్పుడు మరి ఆ 11 మందిలో అసలు కనీసం హాస్య గ్రంథులు పెట్టారా దేవుడు, లేదంటే కనీసం పలకరింపుగా నవ్వుతారా అనేటువంటి విషయాలు కూడా ఎక్కడా లేవు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తే ఆయన్ని గేట్ 1లో ఎంటర్ చేస్తేనే వస్తారా, గేట్ 1లో నుండి ఏదైతే లీడర్ ఆఫ్ అపోజిషన్ వచ్చేటటువంటి వస్తారా? ఇప్పుడు ఓకే, అవన్నీ పక్కన పెడదాం. ఇప్పుడు నిన్న శాసన మండలిలో లడ్డుకు సంబంధించినటువంటి అంశంలో షార్ట్ డిస్కషన్ విషయంలో ఎవరిది తప్పు అంటే వాళ్ళు మాట్లాడదాం అంటే మీరు పారిపోయారా, లేకపోతే మీరు వాళ్ళని మాట్లాడనివ్వలేదా, లేకపోతే మీరు అధికార బలాన్ని ఉపయోగించి వాళ్ళని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారా, ఏం జరిగింది? వాళ్ళు చేస్తున్నటువంటి వాదనకి మీరు ఇచ్చేటువంటి కౌంటర్ ఏంటండి? సార్ మా దగ్గర ప్రతి ఒక్క ప్రశ్నకి సమాధానం ఉంది. ఈ షార్ట్ డిస్కషన్ లో లడ్డు గురించి వైఎస్ఆర్సీ అడిగే ప్రతి ఒక్క ప్రశ్నకి సమాధానం ఉంది. వాళ్ళు ప్రశ్న అడగడానికి మాత్రం 15 నిమిషాలు 20 నిమిషాలు తీసుకుంటారు. ఆన్సర్ చెప్పే టైంకి మా మెంబర్ ఎప్పుడైతే లెగుస్తారో ఇమ్మీడియట్ గా గొడవ రచ్చ స్టార్ట్ చేస్తే ఎలా సార్ చర్చ జరుగుతుంది? వినాలి కదా, ప్రశ్న అడిగినంత ఓపికగా ఆన్సర్ వినాలి కదా. ఆన్సర్ వినకుండా నిన్న ఒక ఎమ్మెల్సీ గారి మీదకి దాడికి వచ్చారు, దాన్ని ఎలా తీసుకోవాలి? సమాధానం చెప్తున్నటువంటి క్రమంలో సమాధానాలు చెప్పనీయకుండా అడ్డుపడి మేము పారిపోయాం అని అంటే వాట్ ఈస్ ది మీనింగ్ సార్? సమాధానాలు చెప్పే ఓపిక ఉండాలి. ప్రశ్నలు అడిగినప్పుడు సమాధానం చెప్పి వినేటటువంటి ఓపిక ఉండాలి. ఆ సమాధానం చెప్తున్నప్పుడు వీళ్ళు ప్రశ్న అడిగినటువంటి టైంలో అంతా కామ్ గా ఉండి సమాధానం చెప్పే టైంకి ఒక ఉద్దేశపూర్వకంగా గొడవ చేసేసి అక్కడ కూటమి పారిపోయింది అని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. రమ్మనండి, కూర్చోమనండి, సమాధానం వినమనండి, కామ్ గా. గొడవ చేయకుండా సమాధానం వినమనండి. గొడవ చేయకుండా సమాధానం చెప్తే ప్రభుత్వ సమాధానం ఏంటో తెలుస్తుంది. అది తెలుసుకోకుండా చేస్తున్నటువంటి గొడవలో భాగంగా నిన్న ఎమ్మెల్సీ సోమవీర్రాజు గారి మీద దాడి చేసేటటువంటి ప్రయత్నం మా కూటమి సభ్యులందరూ కూడా ఏకపక్షంగా ఖండించారు. సో ఇట్లాంటివి కూడా వాళ్ళు చాలా తెలివిగా చేసేసి చర్చను దారి మళ్లించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఓకే, ఓకే సార్, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. కృష్ణవేణి గారు, గుడ్ మార్నింగ్ మేడం. సో నిన్న శాసన మండలిలో ఒక చర్చ జరిగింది. చర్చ జరిగింది. ఒకసారి ఆ డాక్యుమెంట్ కూడా చూద్దాం. పీసార్ ఒకసారి ఆ డాక్యుమెంట్ ప్లే చేయండి. ఈ డాక్యుమెంట్ మనం చూస్తున్నాం. నిన్న ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ లిస్ట్ ఆఫ్ బిజినెస్ థర్స్డే 26 ఫిబ్రవరి 2026 11th డే ఆఫ్ ది
49th సెషన్ 10 AM. ఇందులో చాలా స్పష్టంగా మూడో అంశం షార్ట్ డిస్కషన్ ఆన్ టీటీడీ లడ్డూ ప్రసాదం అని చెప్పేసి సెక్రటరీ జనరల్ టు లెజిస్లేచర్ ఇచ్చినటువంటి ఒక నోట్ అనమాట. ఇది చాలా స్పష్టంగా అందులో ఇది ప్రభుత్వానికి సంబంధించి షార్ట్ డిస్కషన్ చేసేందుకు అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటాం, సో ఖచ్చితంగా షార్ట్ డిస్కషన్ చేస్తాం అనేటటువంటి అంశాన్ని ఇక్కడ ప్రముఖంగా పెట్టినటువంటి సిచ్యువేషన్ ఉంది. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ఆల్రెడీ చర్చకు సిద్ధమైన తర్వాతే కదా ఇప్పుడు ఈ నోట్ ఇచ్చింది. మరి చర్చకు సిద్ధమైనటువంటి వాళ్ళు పారిపోయారని చెప్పడంలో ఉన్నటువంటి వాస్తవం ఎంత, దాన్ని ఎలా మనం చూడొచ్చు అంటారు మేడం? సార్ రాజు గారు, మీకు వీక్షకులకి మరియు రవికుమార్ గారికి, రవికిరణ్ గారికి, బండారి వంశీకృష్ణ గారికి, మోహన్ రెడ్డి గారికి అందరికీ కూడా మనకి సార్ తిరుపతి విషయం మీద ఈ రోజు మాత్రం చర్చకి పట్టుబట్టడం కాదు. గతంలో మొన్న కూడా చూసాం, ఇద్దరు ఎమ్మెల్సీలు ఆ రోజు నోట్ ఇవ్వడం చూసాం. ఇందాపూర్ డైరీ నుంచి హెరిటేజ్ సంస్థ మీద రెండింటి మీద కూడా లడ్డూకి నెయ్యి సప్లై అవుతున్నట్టుగా దాని మీద ఒక చర్చ తీసుకురావడానికి మొన్న కూడా మండలిలో ఒక నోట్ ఇవ్వడం చూస్తాం సార్. ఆ రోజు కూడా వైసీపీ పారిపోయి బయటకు వచ్చి రచ్చ చేసినటువంటి పరిస్థితిని చూసాం. ఇది కూడా దీని మీద కూడా డిస్కషన్ చేయడం కోసం ప్రజా సమస్యలు అనేకము ఉండగా ఈ ఒక్క లడ్డు విషయం మీదో లేకపోతే కల్తీ నెయ్యి విషయం మీద మాత్రమే పట్టుబట్టడానికి కారణం ఏంటంటే వైసీపీ పూర్తిగా జనంలో అబాసు పాలైపోయినటువంటి పరిస్థితి. నెయ్యిని కల్తీ నెయ్యిని అంటే తయారు చేసినటువంటి విధానాన్ని కానీ ఆ సప్లై చేసినటువంటి విధానాన్ని కానీ ఇదంతా కూడా ప్రజలందరూ కూడా చూశారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారే చేశారు ఇదంతా అన్నట్టుగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు అన్నట్టుగా వైసీపీ వాళ్ళు ఎలా ప్రజలకు తీసుకెళ్లారో చూసాం. కానీ అక్కడ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఆ రోజు టీటీడీ బోర్డులో ఉన్నటువంటి వ్యక్తులు చేసినటువంటి దానికి ఎందుకు వీళ్ళు పదే పదే జగన్మోహన్ రెడ్డి గారే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు? నేను జగన్మోహన్ రెడ్డి గారి పేరు తీసి మాట్లాడలేదు కదా. ఆ రోజు బోర్డులో ఉన్నటువంటి వ్యక్తుల్ని ఎందుకు వెనకేసుకొస్తున్నారు? అక్కడ తప్పులు జరిగినప్పుడన్న మాట కూడా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. కానీ దీని మీదగా వైసీపీ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే సార్, ప్రజా సమస్యల మీద చర్చ కాదు. అంటే సోము వీరాజు గారు లాంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా రూరల్ డెవలప్మెంట్ గురించో లేకపోతే ప్రజా సమస్యల మీదో లేకపోతే ఫ్యూచర్ లో మనం ఏమి చేయబోతున్నాం అన్న దాని మీద పూర్తిగా మండలిలో చర్చ జరగాలని చూస్తే వైసీపీ వాళ్ళు ఏం తీసుకొస్తున్నారంటే అది మీ కోట ఇది మా కోట అన్నట్టు తీసుకురావడం సార్. అలాగే ప్రజాస్వామ్యానికి అస్సలు మంచిది కాదు ఈ విషయంలో అయితే మాత్రం. అసెంబ్లీ అయినా మండలి అయినా సరే కానీ గొడవల కోసం కాదు సార్, గౌరవప్రదమైనటువంటి చర్చల కోసం ప్రజా సమస్యల మీద చర్చల కోసం మాత్రమే ఉపయోగించాలి. రచ్చల కోసం మాత్రమే వైసీపీ ఉపయోగిస్తున్నటువంటి పరిస్థితి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళలేదు అసెంబ్లీకి అని చెప్తున్నాము, అక్కడికి వెళ్ళి కూడా వీళ్ళు చేసేటువంటి రచ్చే. అక్కడ ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నా సరే కానీ ప్రజా సమస్యల మీద గళం ఇప్పాలి అంటే ఖచ్చితంగా ఇప్పవచ్చు. నాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి ప్రజలు ఇవ్వలేనటువంటి ప్రతిపక్ష హోదాని కూటమి ప్రభుత్వం ఎందుకు ఇస్తుంది సార్? ప్రజలు ఇవ్వలేదు. ప్రజల్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు మొన్న అసెంబ్లీని వాకౌట్ చేసి బయటకు వచ్చి బోర్డు ఎట్టుకుని తిరగడం ఏ విధంగా ఉంది అంటే, ప్రజలు నాకు ఎందుకు ఇవ్వలేదు, మీరు నాకు ఎందుకు ఇవ్వలేదు ప్రతిపక్ష హోదాని అని ప్రజలను ప్రశ్నిస్తున్నట్టుగా ఉంది. అసెంబ్లీలో ప్రశ్నిస్తే కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్టు, బయటకు వచ్చి ప్రశ్నిస్తున్నటువంటి వ్యక్తి ప్రజలను ప్రశ్నిస్తున్నట్టే లెక్క. అదే విషయం ప్రజల్లో కూడా చర్చ జరుగుతుంది. ఇదేంటి జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అనుకున్న ఒక పార్టీ అధినేతగా చూస్తూ ఉన్నాము, కానీ ఇలాంటి వ్యక్తి బయటకు వచ్చి మళ్ళీ మమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు, మా తరఫున ఆ 11 నుంచి పంపించిన ప్రజాగలమే ప్రశ్నిస్తాడని జగన్మోహన్ రెడ్డి అనుకుంటే బయటకు వచ్చి బోర్డు ఎట్టుకొని మమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు అని ప్రజలు చర్చించుకుంటున్నారు సార్. ఈ విషయంలో అయితే మాత్రం మండలిలో గతంలో కూడా చూసాం, పెద్దల సభని జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా గతంలో రద్దు చేసి కూటమి ప్రభుత్వం మీద ప్రశ్నిస్తున్నారు. నిజంగా కూటమి ప్రభుత్వం పెద్దల సభను రద్దు చేయాలంటే ఈజీగా రద్దు చేయొచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి చేతగాని పనులు అయితే మాత్రం కూటమి ప్రభుత్వం చేయలేదు. దమ్మున్నట్టు నిలబడి ఎదుర్కోవడానికి నిలబడే అక్కడ ప్రతిదీ కూడా ట్రాన్స్పరెంట్ గా పనిచేస్తుంది కాబట్టి కూటమి ప్రభుత్వం ఏ చర్చకైనా సిద్ధమే. కానీ వైసీపీ వాళ్ళు రచ్చ కాకుండా చర్చ మీదే చర్చిద్దాం అనుకుంటే కనుక ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం పారిపోయేటువంటి పరిస్థితి లేదు సార్. కూటమి ప్రభుత్వం అయితే వైసీపీ పరుగులు పెట్టిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లు సైడ్ పరుగులు పెడుతున్నాడు తప్ప అసెంబ్లీ సైడ్ పరుగులు పెట్టట్లేదు. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యల మీద అడగమనండి,
ప్రతిదీ కూటమి ప్రభుత్వం చెప్తూ ఉంటది. అలాగే మండలిలో కూడా వాళ్ళకి సంఖ్యాబలం ఒకటే కాదు సార్, సంఖ్యాబలం ఉంటే ప్రజా సమస్యల మీద చర్చించమనండి, అంతే తప్ప రచ్చలు చేస్తే మాత్రం కూటమి ప్రభుత్వం పారిపోయిందని పదే పదే వాళ్ళు మాట్లాడుతూ వాళ్ళ వైసీపీ వాళ్ళు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ మీడియా కానీ కూటమి ప్రభుత్వం పారిపోయిన జగన్మోహన్ రెడ్డి గారిని 11 మందితో పాటు ఇవాళ శాసన మండలిలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా పరిగెట్టిస్తూ ఉంది, అభివృద్ధిని పరిగెట్టిస్తూ పనిచేస్తూ ఉంది. ప్రజల కోసం సంక్షేమ పథకాన్ని అభివృద్ధి తీసుకెళ్తూ ప్రజల డెవలప్మెంట్ కోసం పనిచేస్తూ ఉంది కూటమి ప్రభుత్వం తప్ప జగన్మోహన్ రెడ్డి గారు పారిపోయినటువంటి పరిస్థితి తప్ప కూటమి ప్రభుత్వం అయితే మొత్తం అభివృద్ధిలో పరుగులు పెడుతూ ఉంది. ఓకే మోహన్ రెడ్డి గారు 1 minute కృష్ణవేణి గారి ప్రశ్నలకి మీరు ఆన్సర్ చేసేస్తే మళ్ళీ నేను వేరే గెస్ట్కి వెళ్తా, మళ్ళీ మీకు టైం ఇస్తాను నేను. ఇప్పుడు కేవలం వారు మాట్లాడినటువంటి వాటికి మీరు ఒకసారి రియాక్ట్ అవ్వండి. ప్రజా సమస్యలు వదిలిపెట్టి బయట పారిపోయి జగన్మోహన్ రెడ్డి గారు బయట సమస్యలు ప్రజలను అడుగుతారు, ప్రజలకు సమస్యలు పెడుతున్నారు అన్నట్టు ఏదేదో మాట్లాడుతున్నారు. నేను పెద్ద పట్టించుకోలేదు మాట్లాడుతుంటే, ఎందుకంటే ఇంతకుముందు మాట్లాడాలని దృష్టిలో ఉన్నప్పుడు మీరు ఇది తీసుకొచ్చినారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పారిపోతున్నారో, ఎప్పుడు పారిపోతున్నారు, ఎందుకు పారిపోతున్నారు? పారిపోవడం కాదు, ప్రజా సమస్యలు ఎత్తి చూపుతుంటే మీరు పారిపోతున్నారు. మీరు పారిపోయి మండలిలో మేము మాట్లాడతామంటే మీరు మళ్ళీ 3 పార్టీల లీడర్లు ఎమ్మెల్యేలుగా గెలిచినారు. అక్కడ సోమవీరాజు గారు కానీ, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఇంకా అదనంగా ఉండే వాళ్ళు ఉన్నారు. వీళ్ళు మేము తీసుకొచ్చినటువంటి సమస్యను పక్కన పెట్టి వీళ్ళు మరి ఇంకో సమస్య తీసుకొచ్చే ఈ సమస్య మాట్లాడాలని ఆ సమస్య మాట్లాడాలని సబ్జెక్ట్ వచ్చినప్పుడు మాకు అక్కడ స్పీకర్ గారు వాళ్ళ పెద్ద లీడర్లు కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి హోదా ఇచ్చినప్పుడు వాళ్ళు మాకు అడ్డుపడినప్పుడు మేము మాట్లాడడానికి అవకాశం లేనప్పుడు ఇంకా వాకౌట్ చేయక ఏం చేస్తారు? రెండోది, మీరు సోమవీరాజు గారిని పదే కొట్టినారంటున్నారు. ఏదో దాడి చేసినది ఒక్కసారి ఆ విజువల్స్ చూపండి. ఇన్ని విజువల్స్ చూపుతారు కదా, ఇప్పుడు ఆయన మీద దాడి చేసిన విజువల్స్ కూడా చూపిస్తే మేము కూడా ఒరే పొరపాటు జరిగిందేమో సారీ అని చెప్తాము. మీరు క్రియేట్ చేసుకొని మీకు ఇష్టం వచ్చినట్టు, మీకు అవసరం ఉన్నట్టు, మీకు ఎట్లా కావాలనుకుంటే అట్లా తయారు చేసి మా మీద రుద్ది మీరు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు తప్ప కరెక్ట్ గా ఏది కూడా సబ్జెక్ట్ మీద సబ్జెక్ట్ మాట్లాడితే ఏదో విధంగా అడ్డుపడి డ్యామేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు వంశీ గారు అంటున్నారు మళ్ళీ ఇస్తా. మోహన్ రెడ్డి గారు కృష్ణవేణి గారికి ఆన్సర్ చేయమని ఇచ్చాను, ఎందుకంటే మళ్ళీ అది మర్చిపోతాననే ఉద్దేశంతో నేను మాట్లాడిచ్చాను. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి, మళ్ళీ నేను టైం ఇస్తాను మీకు. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు ఒక బయట ఒకటి చూద్దాం. ఇప్పుడు కూడా మన మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడారు అదే విషయాన్ని. ఒకసారి ఆ బయట ప్లే చేయండి. పీసీఆర్ పయ్యావుల కేసుకు సంబంధించిన బయట ఒకటి ప్లే చేయండి ప్లీజ్. చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. తెల్లవారుజామున 2 గంటల దాకా జరిగినా కూడా ఈ ప్రభుత్వం ఇక్కడే ఉంటుంది. ఈ లడ్డు మీద, కల్తీ నెయ్యి మీద సమాధానం చెప్పడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మళ్ళీ చెప్తా ఉన్నాను. ఎందుకు మేము స్టేట్మెంట్ ఇస్తామంటే వినడానికి మీరు సిద్ధంగా లేరంటున్నా. ఎందుకు భయపడుతున్నారని నేను అడుగుతాను. లడ్డు మీద ప్రభుత్వం స్టేట్మెంట్ ఇస్తుంది అని అంటే ఎందుకు భయపడుతున్నారు మీరు? వినడానికి ఎందుకు సిద్ధంగా లేరు? తెల్లవారుజామున 2 గంటల వరకు ఈ ప్రభుత్వం దానికి సమాధానం చెప్పడానికి, చర్చించడానికి సిద్ధంగా ఉంది. మీరు చేసినటువంటి అవినీతిని, దుర్మార్గాన్ని, హిందూ సమాజ వ్యతిరేక చర్యల్ని ఎండగట్టడానికి ఈరోజు ప్రభుత్వం ఇక్కడ సిద్ధంగా నిలబడింది. ప్రభుత్వ స్టేట్మెంట్ వినడానికి మీరెందుకు భయపడుతున్నారని నేను అడుగుతాను. ఎస్ రవికిరణ్ గారు, మరి ఇక్కడ పయ్యావుల కేశవ్ గారు చెప్తున్నారు అవసరమైతే వేకువజామున 2 వరకు ఇదే అంశానికి సంబంధించి చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం, చర్చకు మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పటి వరకు ప్రచారం ఏంటి అంటే ప్రభుత్వం పారిపోయింది, ప్రభుత్వం సమాధానం చెప్పలేక పారిపోయింది. మరి ఈ మాటలన్నీ ఏంటి సార్? మరి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? సార్ రాజు గారు, 2019 తర్వాత శాసనమండలిలో ఆ రోజు తెలుగుదేశం పార్టీ యొక్క సభ్యులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. స్పీకర్ కూడా వాళ్ళ పార్టీ వ్యక్తి. అప్పుడు అధికారంలో ఉన్నది వైసీపీ పార్టీ. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వాళ్ళ మంత్రులు కానీ వాళ్ళ ఎమ్మెల్సీలు కొంతమంది ఏం చేసేవాళ్ళు, ఇలాగే రచ్చ చేసి పోడియం దగ్గరికి వచ్చి చైర్పర్సన్ ని ఇచ్చేసి గొడవ చేసి వెళ్ళిపోతుండేవాళ్ళు. అప్పుడు అధికార పక్షం, ఇప్పుడు ప్రతిపక్షం. వాళ్ళు ప్రతిపక్షం అయినప్పటికీ సంఖ్యాబలం వాళ్ళకే ఎక్కువ. చైర్మన్ వాళ్ళ మనిషే, వాళ్ళు నచ్చినట్టు సభ నడుపుకునే అవకాశం ఉంది. అక్కడ కొంచెం వాళ్ళ ఫేవర్ గానే ఉంది అనిపిస్తుంది ప్రజలకైతే. అలాంటి సందర్భాల్లో కూడా ఇక్కడ ప్రభుత్వం 2 గంటల వరకు చర్చ
చేద్దాం అన్నా సరే వాళ్ళు పారిపోతున్నారు. అంటే పారిపోవటం, దాడి చేయటం, గెరావ్ చేయటం, పోటీలో రావటం అనేది వైసీపీ పార్టీకి డిఎన్ఏ. అది అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మేము ఇదే పని చేస్తాం. అంతకన్నా మించి ప్రజల గురించి ఏదైనా మాట్లాడదాం, ప్రజాపక్షాలు ఉన్నాం అన్న ఆలోచన అయితే పోవట్లేదు. అధికారంలో ఉన్నా అదే తంతు, విపక్షంలో ఉన్నా అదే తంతు. సో ఇది చాలా స్పష్టం అవుతుంది. ఒకటి. రెండు, కొత్త సత్యనారాయణ గారు మొన్న 4 రోజుల క్రితం కూడా ఇది వెంకటేశ్వర స్వామి పట్టాలు పట్టుకొని సభలోకి వచ్చి ఒక చేతనే వైసీపీ ప్లకార్డులు, ఇంకోటి వెంకటేశ్వర పట్టాలు పట్టుకొని వచ్చారు. ఆ రోజు ఒక వివాదం చెలరేగింది. మీరు చెప్పులు వేసేసుకొని షూలు వేసుకొని వెంకటేశ్వర పట్టం పట్టుకుంటారా, ఏ రకంగా అవమానిస్తారని చెప్పేసి హిందువులందరూ బాధపడటం జరిగింది. ఆ సందర్భంలో బొత్స గారు బయట ప్రెస్ మీట్ పెట్టి మేము ఎందుకలాగా చెప్పులు వేసుకుంటాం, మేము వేసుకోవాలి షూలు అని ఎందుకు మాకు తెలియదా, మేము హిందువులు కాదా అంటే, దమ్ముంటే ఆ ఫోటోలు ఆ వీడియోలు ఏదో బయట పెట్టండి చూస్తాను, అవసరమైతే మేము దాన్ని సరిదిద్దుకుంటాం అన్నారు. మరి అన్ని బయటకు వచ్చాయి, ఆ ఫోటోలు వీడియోలు బయటకు వచ్చాయి. మరి క్షమాపణ చెప్పారండి వాళ్ళు? క్షమాపణ చెప్పారు. ఈ రోజు మళ్ళీ మోహన్ రెడ్డి గారు ఏమంటారు, మేము అక్కడ దాడికి ప్రయత్నించారన్నారు. సోమవీర్రాజు గారు దాడికి ప్రయత్నించారన్నారు. కానీ దాడి చేశారా ఉంటే ఆ ఫోటోలు బయట పెట్టండి అన్నారు. దాడికి ప్రయత్నించే ఫోటోలు వస్తాయి బయటికి, అప్పుడైనా సరే క్షమాపణ చెప్తారా పని? సో ఈ రకంగా సభ ఉన్నది సమస్యల మీద చర్చించడానికి, అంతేగాని వేరే విషయాలు కాదు కదా. ఇంకోటి ఏంటి, మీకు 40% ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు ఆ రోజు ఇందాక మోహన్ రెడ్డి గారు మాట అన్నారు, గతంలో చంద్రబాబు నాయుడు 2019 ముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు, ఆ రోజు సభాపతి గారు స్వర్గీయ కోడే శివప్రసాద్ గారు సరైన సమయం ఇవ్వలేదు కాబట్టి నేను సభకు రావటం ఎందుకు లేని చెప్పి బయటకు వెళ్ళిపోయి ఆ ప్రజలకు చెప్పి పాదయాత్ర చేసుకున్నారు అన్నారు. ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నారు, వాళ్ళకి 40% ఓట్లు ఉన్నాయి, మాకు పెద్ద నాయకులు కదా అన్నారు. అప్పుడు మీరు ఇప్పుడు కూడా వచ్చి సభలో చర్చలో పాల్గొని మీకు సమయం ఇవ్వకపోతే అప్పుడే బయటికి వెళ్ళొచ్చు కదా. మళ్ళీ ప్రజలు మీకేనా అవకాశం ఇస్తారేమో మాకే తెలుసు. ఇప్పుడు గతంలో మీరు అలా మానేసి వెళ్ళారు, అవకాశం ఇచ్చారు ప్రజలు. మీరు అదే నిజం అయితే ఇప్పుడు రండి, అదే కారణం అయితే మీకు నిజంగా సమయం దొరకకపోతే, అంతేగాని మేము బయట చెప్పారు మీకు సమయం అని బయట చెప్పారు కాబట్టి లోపలికి రాము, బయట సభ లక్ష మాట్లాడతారు, సభలో వేరే వ్యవహారం. మీరు సభకు వచ్చి డిస్కస్ చేయాలి, అంతేగాని రాష్ట్ర అంశాల మీద మాట్లాడాలి, సమయం సరిపోకపోతే చెయ్యకపోతే హింతూ పరంతు ఎన్ని మాట్లాడుతూ కూర్చుంటే ప్రజలు మన సేవకులండి, ప్రజలకు మన కట్టు బానిసలం, మనం సేవ చేయడానికి ఉన్నాం. ప్రజలు ఆశీర్వదిస్తే, వాళ్ళు అనుగ్రహిస్తే, వారి యొక్క ఆశీర్వాదం తోటి ఈ స్థాయికి వచ్చాం. వాళ్ళు మనకు ఒక పని చేయమని ఆ పని మానేసి ఇంకో పనులు చేస్తానంటే ఇది ప్రజాస్వామ్యం కాదండి, నియంత్రణతో అవుతుంది. ఇటువంటి నాయకులు ఓకే సార్. ఎస్, ఓకే. యా, బండారు వంశీ గారు ఇంకో బయట ఒకసారి చూద్దాం. ఈసారి ఒకసారి అది ఆ మండలిలో జరిగినటువంటి అంశాన్ని ఒకసారి చూపించండి, ఒకసారి ఆ విజువల్ ప్లే చేయండి ఒకసారి, బొత్స గారి అది ఒకసారి ప్లీజ్. దోపిడీ కోసం ఇంతవరకు చెప్పినవి కూడా సత్యతరమైనవి అబద్ధాలు. దోపిడీ కోసం వాళ్ళు హెరిటేజ్కి వచ్చి దోచిపెట్టడానికి కోసం ఈ అంశాన్ని తీసుకొచ్చారు. ఆ దేవదేవుణ్ణి అబాధులు సృష్టించి వీళ్ళు ప్రభుత్వం కోసం ప్రభుత్వం స్టేట్మెంట్ ఇస్తుంది, వినండి, చర్చిద్దాం. దయచేసి వాకౌట్ చేయొద్దు. ఎందుకు భయపడుతున్నారు? ప్రభుత్వం స్టేట్మెంట్ ఇస్తుంది, ఎందుకు భయపడుతున్నారు? ఎస్, బండారు వంశీ గారు ఇప్పటివరకు 2 వీడియోలు చూసాం. ఒక దాంట్లో ఏమో మధ్యరాత్రి అవసరమైతే వేకుజామున 2 గంటల వరకు చర్చిస్తాం, మేము రెడీ అని పయ్యావుల కేసు గారు చెప్పింది. ఇప్పుడు చూసినటువంటి దాంట్లో ఏమో దయచేసి వాకౌట్ చేయొద్దు, చర్చిద్దాం అని చెప్పేసి ఆయన దయచేసి ప్లీజ్ అనేటటువంటి పదాలని ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి. మరి ఇక్కడ ఎక్కడ మీ ప్రభుత్వం పారిపోయిందండి? మరి నాకైతే అర్థం కావట్లేదు. మరి మీకేమో తెలుసు చెప్పండి కొంచెం. సార్, ఇప్పుడు శాసన మండలిలో లీడర్ ఆఫ్ అపోజిషన్ బొత్స సత్యనారాయణ గారు సీనియర్ పొలిటీషియన్ సార్. ఆయన గత 35-40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి. ఆయన గనక ఆయన సొంతగా మాట్లాడితే, బొత్స సత్యనారాయణ గారు ఒక విషయం మీద ఆయన సొంతగా మాట్లాడితే ఆయన ఏం చెప్పదలుచుకున్నారో స్పష్టంగా కూడా శాసన మండలికి చెప్పొచ్చు. కానీ ఇక్కడ ఆయన చదువుతుంది మరి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వచ్చినటువంటి స్క్రిప్ట్ చదువుతున్నారు. కాబట్టి మొన్న మీరు చూసుంటారు, మొన్న ఒక ప్రెస్ మీట్ లో
హెరిటేజ్ చీజ్ ప్యాకెట్ చూపించి నెయ్యి అని చెప్పినటువంటి సందర్భం. అలాగే రకరకాలుగా, అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ అబౌట్ హిస్ డిజేబిలిటీ, రకరకాలుగా ఆయన ఒక విషయాన్ని చెప్పడానికి చాలా ఇబ్బంది పడినటువంటి సందర్భం. ఎందుకు ఇబ్బంది పడతా ఉన్నారంటే, ఆయన సొంతంగా ఆయన చెప్పదలుచుకుంది ఉంటే, ఇదిగో ఈ విషయం మీద ఇది నేను సొంతంగా చెప్పదలుచుకుంది ఉంటే బొత్స సత్యనారాయణ గారు స్పష్టంగా చెప్తారు, అది అర్థమవుతుంది. కానీ ఆయన ఎక్కడి నుంచో వచ్చినటువంటి స్క్రిప్ట్ చదువుతున్నటువంటి కారణంగా ఆయన వాకౌట్ అనేటటువంటి ఒకే ఒక స్క్రిప్ట్ రాసిచ్చారు. ఆయన ప్రశ్న అయిపోగానే మా సభ్యుడు నుంచోగానే ఆయనకు రాసిచ్చినటువంటి ఒకే ఒక పదం వాకౌట్. సో అక్కడ స్పష్టంగా పయ్యావుల కేశవ్ గారు చెప్తా ఉన్నారు, దయచేసి వెళ్ళిపోవద్దు, చర్చిద్దాం, అవసరమైతే తెల్లవారుజామునైనా కానీ చర్చిద్దామైనా అని అంటే కూడా వాళ్ళు వాకౌట్ చేసి ప్రభుత్వం పారిపోయింది అని అంటా ఉన్నారనంటే ఇంకా వాళ్లే ప్రభుత్వంలో ఉన్నారని భ్రమపడతా ఉన్నట్టున్నారు. ఆయనకు రాసిచ్చిన స్క్రిప్ట్ లో అలా ఉంది, మీరు లెగిసి అసలు అవతల సభ్యుడు లెగవగానే మీరు వాకౌట్ చేయండి అని చెప్పేసి రాసిచ్చిన కారణంగానే బొత్స సత్యనారాయణ గారు ప్రతిసారి వాకౌట్ చేస్తా ఉన్నారు. మరొక విషయం ఏంటంటే, అక్కడ మా మినిస్టర్ గారు స్పష్టంగా చెప్పారు, తెల్లవారుజాము 2 అయినా కానీ మనం చర్చిద్దాం, దయచేసి అంశాలన్నీ ప్రజలకు తెలియజేద్దాం, దయచేసి ఉండండి అని అన్నా కూడా సభలో నుండి బయటకు వచ్చేసి బయట ప్రెస్ ముందుకు వచ్చేసి ప్రభుత్వం పారిపోయింది అనేటటువంటి స్టేట్మెంట్స్ ఇస్తా ఉన్నారు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఇంకా వారే ప్రభుత్వంలో ఉన్నారనుకుని ప్రభుత్వం పారిపోయింది అనేటటువంటి మాటలు చెప్తా ఉన్నారు. ఈ రోజు ప్రజా సమస్యలు చర్చించడానికి స్పష్టంగా ఇచ్చినటువంటి సమయంలో ఈ బొత్స సత్యనారాయణ గారు ఆయనకు రాసి ఇచ్చినటువంటి ఒకే ఒక స్టేట్మెంట్ వాకౌట్ కారణంగా ఈ ప్రజా సమస్యలు చర్చించకుండా సభ సజావుగా జరగకుండా చేసేటటువంటి ప్రయత్నంలో బొత్స సత్యనారాయణ ఆయనకు ఉన్నటువంటి అనుభవాన్ని మొత్తాన్ని ఆయనే అవమానపరుచుకుంటా ఉన్నారు రాజు గారు. ఎందుకంటే సత్యనారాయణ గారు అంటే మనం చూసాం, మొన్న ఏదో మా పార్టీ నుండి ఒక వ్యక్తి బొత్స సత్యనారాయణ గారిని కామెంట్ చేశారని పార్టీలకు అతీతంగా బొత్స సత్యనారాయణ గారికి సపోర్ట్ రావటం, అందులో మా పార్టీ వారు కూడా బొత్స సత్యనారాయణ గారికి సపోర్ట్ చేయటం నిజంగా బొత్స సత్యనారాయణ గారి మంచితనానికి కావచ్చు, ఆయన చేసినటువంటి రాజకీయానికి కావచ్చు, అదొక ఎగ్జాంపుల్. అట్లాంటి వ్యక్తితోటి కూడా వీళ్ళు వాకౌట్ అనే ఒకే ఒక మాట మాట్లాడించడం వల్ల బొత్స సత్యనారాయణ గారిని ఎవరూ అవమానించకుండా ఆయనే అవమానించుకుంటా ఉన్నారని చెప్పేసి ఈ విషయం ద్వారా స్పష్టంగా తెలుస్తా ఉంది రాజు గారు. ఓకే, మోహన్ రెడ్డి గారు రియాక్ట్ అవ్వండి సార్. వంశీ గారు అన్నట్టు బొత్స సత్యనారాయణ గారు పెద్ద లీడరు, సీనియర్ లీడరు. మా పార్టీలో మేము ఆల్రెడీ మండలికి అప్రేట్ గారిని పంపించిన తర్వాత మళ్ళీ తీసుకొని ఎమ్మెల్సీ ఇచ్చి తర్వాత మా ఆపోజిట్ లీడర్ గా ఎంచుకోవడం కూడా జరిగింది. దాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మేము బొత్స సత్యనారాయణ గారిని శాసించడమో లేక బొత్స సత్యనారాయణ గారికి స్క్రిప్ట్ ఇచ్చే చదివించడమో జీవితంలో ఎప్పుడు ఇంతవరకు జరగలేదు, జరగబోదు, జరగదు కూడా. కాబట్టి ఆయన సొంతంగా మాట్లాడేటివి తప్ప, ఎందుకంటే పదే అసెంబ్లీలో ప్రతిరోజు అడుగుతున్నారు, అయ్యా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి కల్తీ నెయ్యి పైన చర్చించాల్సిన అవసరం ఉంది, దీన్ని పదే అల్లరి చేసేదానికన్నా ఒక్కసారి క్లియర్ చేసుకుంటే సరిపోతుంది, మీరు కేవలం హెరిటేజ్ నుండి నెయ్యి పంపించడానికే దీన్ని వివాదం చేసి పెట్టారు కాబట్టి దీన్ని కరెక్ట్ గా తేల్చుకోవాల్సిన అవసరం ఉంది, తేల్చుకుందామంటే మీరు చర్చ పెట్టండి అని చెప్పి ఎన్నోసార్లు నోటీసులు ఇచ్చినప్పుడు పట్టించుకోలే. ఇప్పుడు మళ్ళీ నోటీస్ ఇచ్చే ఆయన తీసుకొచ్చి సోమవీరాజు గారిని తీసుకొచ్చి పంచాయతీ రాజు, ఇంకో అటవీ శాఖ, ఎంటేటివ్ తీసుకొచ్చాడు, క్వశ్చన్లు పెట్టించి అడ్డపట్టించి ఇక్కడ చర్చ జరగకుండా పెట్టేసి ఈ చర్చ జరగకుండా పోతే టైం అయిపోయేటకుంటే బెల్లు కొట్టి బయటకు పోవచ్చు, దాన్ని మళ్ళీ బయటికి పోయేటప్పుడు లేచి మేము రాత్రి 12 వరకు చర్చిస్తాం, పౌరులు చర్చిస్తాం. ఈ రోజు ఒక్కరోజు మండలి జరుగుతుందా? ఇంతకుముందు జరగలేదా? ఇంతకుముందు మేము హెరిటేజ్ పైన కల్తీ అయిపోయిన నోటీస్ ఇవ్వలేదా? నోటీస్ ఇచ్చినప్పుడు అప్పుడు ఎందుకు చర్చకు రాలే? ఎందుకు చర్చించకుండా మీరే కదా వాకౌట్ రాకుండా పోయింది, చర్చించకుండా డైవర్ట్ చేసింది మీరే కదా. మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తూ పోతున్నారు కాబట్టి, మీరు ఈ విధంగా తయారైనారు కాబట్టి మేము పదే మీరు మీ ఇష్టం వచ్చినట్టు సభను నడిపించాలని మీ సభా నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తులు మీరు చేస్తున్నారు కాబట్టి మేము ఈ విధమైనటువంటి అభిప్రాయాన్ని వెల్లబుచ్చాల్సి వచ్చింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి సమయము దాని సందర్భం గురించి మాట్లాడుతున్నారు. 14 నుండి 19 వరకు రోజా గారు అప్పుడు నాగార్జున యూనివర్సిటీలో ఒక మహిళను రేప్ చేసి చంపితే ఆ మహిళ పైన చర్చించాలని డిస్కషన్ జరిగితే ఆమెను సస్పెండ్ చేసి లాస్ట్ కోర్టుకు పోయి సస్పెండ్ ఆర్డర్స్ ఎత్తేసుకొని వచ్చిన తర్వాత కూడా పోలీసులను పెట్టి ఎత్తకపోయి ఎక్కడెక్కడో తిప్పుకొని వచ్చి ఆమెను ఏడిపించిన సందర్భాలు ఉన్నాయి. మీరు కూడా నీతులు చెప్పుకుంటే మీకు అంత నీతులు చెప్పే అవసరం లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో కేవలం మీరు ఏం చెప్తే అదే జరగాలని సాధించాలనే ఉద్దేశంలో మీరున్నారు. మీకు ప్రజల అభిప్రాయం కానీ ప్రజల ఆలోచన కానీ ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశం కానీ మీకు ఏమాత్రం లేదబ్బా. మీరు ప్రజా సమస్యలపైన స్పందించాలని ఉండి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు సమయం అడిగినారో అప్పుడే సమయం ఇచ్చేవాళ్ళు.
జగన్మోహన్ రెడ్డి గారికి సమయం ఇచ్చే మీరు రాష్ట్రంలో చేస్తున్నటువంటి అరాచకాలు కానీ మీరు ఇచ్చినటువంటి హామీలు కానీ మీరు చేస్తున్నటువంటి ఈ అన్యాయాలపైన జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తి చూపుతారు కాబట్టి ఎత్తి చూపితే మీకు ప్రజల్లో చులకన సంవత్సరానికి ఏర్పడుతుంది కాబట్టి ఇవన్నీ ఏర్పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాకుండా ఉండాలనే ఉద్దేశం మీకుంది. కాబట్టి మేము మండలిలో మాట్లాడుతున్నాం కదా, మండలిలో మాట్లాడించే 3 సంవత్సరాల కింద జరిగిన మా తల్లికి అన్యాయం జరిగింది, మా తల్లికి అన్యాయం జరిగింది, జరిగితే మేము ఊరుకుంటామా? ఇదే సబ్జెక్టు ఇదే చెప్తారు తప్ప ఇతరుల తల్లులు అన్యాయం చేసినప్పుడు ఇతర తల్లులు తిట్టినప్పుడు ఇతర తల్లుల గురించి మాట్లాడినప్పుడు వాళ్ళ గురించి భారతదేశంలో ఎవరు మహిళలు కాదు, ఇతరులు తిట్టినప్పుడు ఎవరి గురించి మాట్లాడుకోరు, ఇతరులు వాళ్ళ ఎమ్మెల్యేలు మోహన్ రెడ్డి గారు డైవర్ట్ అవుతుంది ఇష్యూ. ఒక్క నిమిషం ప్లీజ్. ఓకే వంశీ గారు చెప్పండి. ఒక్క నిమిషం మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం ప్లీజ్. మోహన్ రెడ్డి గారు ఆగండి వంశీ గారు మాట్లాడండి. వీళ్ళ ఆలోచనలు వేరు కానీ వీళ్ళు ఎవరు మాట్లాడినా కూడా మోహన్ రెడ్డి గారు ఆగండి ఇంకా చాలు. ఓకే వేరే ఉండదు. ఆగండి సార్ చేతుల్లో పెట్టుకొని మీకు ఒక్క నిమిషం ఆగండి ఉద్దేశంలో భాగంగా సార్ ఆగండి సార్ కూర్చోవాలా మీరు భజన చేసుకోవడానికే కదా ఆడుండేది. జగన్మోహన్ రెడ్డి ఓకే ఒక్క నిమిషం ఆగండి. ఎక్స్ప్రెస్ ఆయన ఆగనండి. ఓకే వంశీ గారు మాట్లాడండి. వంశీ గారు మాట్లాడండి. ఇంతసేపు మాట్లాడించి మళ్ళీ వంశీ గారిని ఇచ్చేట్లబా నేను మాట్లాడాక మధ్యలో వల్ల ఇంతవరకు వంశీ గారు 2 సార్లు మాట్లాడారు. అయిపోయింది సార్ మీ టైం అయిపోయింది. ఆయన మీకు ఆన్సర్ చేయాలంటే మధ్యలో డిస్టర్బ్ చేసేట్లా. ఒక్క నిమిషం ఉండండి సార్ మోహన్ రెడ్డి గారు నాకు తెలుసు. ఒక్క నిమిషం ఉండండి. మాట్లాడండి వంశీ గారు. ఎత్తి దూకటానికే రమ్మన్నాం. ఈయన అంటా ఉన్నారు కదా ప్రజా సమస్యల మీద జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తి దూకుతారని. ఎత్తి దూకటానికే రమ్మన్నాం. ఆయన రావడం లేదు. ఒకసారి అది స్పష్టత ఇవ్వండి. మీరు ఇక్కడికి వచ్చేసి ప్రజా సమస్యల మీద జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తి దూకుతారంటే ప్రజా సమస్యల మీద 5 నిమిషాలు టైం ఇచ్చినా గానీ చాలు. ఆ రోజు మా నాయకుడు మాట్లాడినట్టుగా 5 నిమిషాలు టైం ఇచ్చినా గానీ చాలు. రమ్మనండి. ఓకే ఆ రోజు మండలం రద్దు చేస్తారన్నారు కదా, మండలం ఉంది కదా. అసెంబ్లీకి మోహన్ రెడ్డి గారు ప్లీజ్. మోహన్ రెడ్డి గారు ఒక నిమిషం చూద్దాం. ఓకే మోహన్ రెడ్డి గారు ఒక నిమిషం మాట్లాడారు. కృష్ణ గారు సార్ మోహన్ రెడ్డి గారు ఆగితే నేను మాట్లాడతాను. వైసీపీ అసెంబ్లీలో కానీ మండలిలో కానీ అక్కడ వాకౌట్, ఇక్కడేమో మోహన్ రెడ్డి గారేమో డైవర్ట్ సార్. అంతే తప్ప వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు. రోజా గారిని ఆ రోజు ఎందుకు సస్పెండ్ చేశారన్నది ప్రజలందరికీ క్లియర్ గా తెలుసు. కాల్వనీ విషయంలో ఏ రకంగా ఆ రోజు ప్రభుత్వాన్ని కానీ గౌరవ ముఖ్యమంత్రి గారిని కానీ ఏ రకంగా నేను చెప్పకూడదు అలాంటి మాటలు అసెంబ్లీ సాక్షిగా దేవాలయం లాంటి అసెంబ్లీ సాక్షిగా ఇప్పుడు కూడా కాల్మనీ జరుగుతూనే ఉంది. దానిపైన మీరు మాట్లాడలేకుంటారు. మీరు ఏమన్నా మేము మాట్లాడాలంటే సమయం ఇవ్వకుండా మీరు అరికట్టేస్తారు. ఎక్కడ కాల్మనీ జరగండి ఎక్కడ ఇప్పుడు జరుగుతూనే ఉంది. మీ నాయకుల చేతుల్లోనే ఉంది కాబట్టి ప్రభుత్వం పోలీసులు మీరు చెప్పినట్టు వింటారు కాబట్టి మీరు ఎవరి మీద దాడి చేయమంటే వాళ్ళ మీద దాడి చేస్తారు కాబట్టి పోలీసులు పక్కన పెట్టుకొని మా ఎమ్మెల్యేలు ఇల్లు కాలుతారు కాబట్టి పోలీసులను పక్కన పెట్టుకొని మా ఇళ్లకు బాంబులు వేస్తారు కాబట్టి పోలీసులను పక్కన ఒక్క నిమిషం మోహన్ రెడ్డి గారు ఇంకా నేను లేసి వెళ్ళిపోతా ఇక్కడ నుంచి. మీరు మాట్లాడుకోండి. ఇంకా లేదు ఒక్క నిమిషం వాళ్ళు మాట్లాడే ఒక్క నిమిషం. మేడం క్లోజ్ చేయండి, టైం ఉంది. ప్రశాంతమైనటువంటి ప్రదేశంలో కూడా మీ ప్రభుత్వం ఎలాంటి అణిచివేతలు చేసింది, ఎలాంటి ఎన్కౌంటర్ చేయడానికి కూడా వెనకాడినటువంటి ప్రభుత్వం మీది గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. చేయించుకుంటారు, రచ్చలు మీరే చేసుకుంటారు, మొత్తం తిరిగి తీసుకొచ్చి కూటమి ప్రభుత్వం మీద బురదేస్తూ ఉంటారు, అధికారుల మీద బురదేస్తూ ఉంటారు. అది ఒక స్క్రిప్టెడ్ గా వెళ్ళడం జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళతో పెట్టినటువంటి ఏ విషయం మీదైనా సరే గానీ ప్రజల కోసం చర్చించేటువంటి వ్యక్తి. సార్ రాజు గారు చిన్న పాయింట్ చెప్పేసి నేను ముగించేస్తాను. మనం పార్లమెంట్ లో చూస్తామండి రాఘవ్ చద్దా గారు ప్రజల గురించి టెలికాం సంస్థల గురించి ఆ టెలికాం సంస్థలు చేస్తున్నటువంటి ఒక విషయాన్ని లేవనెత్తారు. ఇన్కమింగ్ కాల్స్ కట్ చేయడం 1 month అయ్యేటప్పటికి రీఛార్జ్ చేసుకోకపోతే ఆ విషయం మీద ఆయన మాట్లాడినటువంటి ఒక విషయాన్ని పార్లమెంట్ లో బలం లేదనో లేకపోతే అక్కడ ఆయన అందరూ టార్గెట్ చేస్తారనో కాదు, కానీ ప్రజా సమస్యల మీద ఒక మాట మాట్లాడినప్పుడు
ఏ పార్టీ అయినా ఈరోజు సరే దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. నాట్ ఓన్లీ టెలికాం పేరు చెప్పే మేడం, విధంగా నాట్ ఓన్లీ టెలికాం. ఇప్పుడు మీరు రాజీవ్ శ్రద్ధా గారి గురించి మాట్లాడారు కాబట్టి నేను చెప్తున్నా, నాట్ ఓన్లీ టెలికాం, ఆయన అనేక రకాలైనటువంటి ప్రజా సంస్థల మీద మాట్లాడాడు. ఈరోజు మనం చూస్తున్నాం థియేటర్స్కి సంబంధించినటువంటి ఫుడ్, ఎయిర్పోర్ట్లో ఫుడ్కి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు. సో రకరకాలైన అన్నీ కూడా మార్పులు వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో నిజంగా ప్రజా సమస్యల గురించి మాట్లాడాలి అంటే ఆప్కి సంబంధించినటువంటి ఎంపీలు ఆడేమి ఎక్కువ మంది లేరు, అయినా సరే ఆయన అక్కడ మాట్లాడాడు. ఈరోజు దేశం అంతా ఆయన గురించి మాట్లాడుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. యా ఓకే మేడం, థ్యాంక్ యూ కృష్ణవేణి గారు, అలాగే బండారు వంశీ గారు, ఎస్ మోహన్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ డిబేట్లో పాల్గొన్నారు. సో ఓవరాల్గా చూస్తే అసెంబ్లీ అలాగే శాసన మండలి రెండింటికి సంబంధించి అసెంబ్లీలో సంఖ్యాబలం లేకపోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళట్లేదేమో, ప్రజా సమస్యల మీద చర్చించట్లేదేమో అనేటటువంటి వాదన తప్పు. కేవలం ప్రోటోకాలు, అధికార దర్పం కోసమే జగన్మోహన్ రెడ్డి ప్రధాన ప్రతిపక్ష హోదా అడుగుతున్నారు అనేటటువంటి వాదన కూటమి నుంచి మనకు బలంగా వినిపిస్తుంది. ఎందుకంటే దానికి సాక్ష్యాలు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. అసెంబ్లీకి వెళ్ళని జగన్మోహన్ రెడ్డి శాసన మండలిలో మెజారిటీ సంఖ్యాబలం ఉన్నప్పటికీ కూడా అక్కడ కూడా వాకౌట్లు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి చూస్తూ ఉంటే కేవలం జగన్మోహన్ రెడ్డి ప్రధాన ప్రతిపక్ష హోదా అడుగుతున్నది అక్కడ ఉన్నటువంటి హోదా కోసమే అనేటువంటి వాదన అయితే వ్యక్తమవుతుంది. సో ఓవరాల్గా చూస్తే శాసన మండలిలో కూడా చర్చిద్దామని చెప్పేసి ఒక పక్క కూటమికి సంబంధించినటువంటి సభ్యులు అలాగే మంత్రి కూడా రిక్వెస్ట్ చేసినా సరే వాకౌట్ చేసి వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్న పరిస్థితి. సో ప్రతిదీ కూడా ప్రజల ముందు కనిపిస్తుంది, ప్రజలు అన్నీ కూడా చూస్తున్నారు, ఏది కూడా దాచిపెట్టేటటువంటి పరిస్థితి లేదు. అంతేకాకుండా రహస్యంగా జరిగేటటువంటి సిచ్యువేషన్ లేదు. కాబట్టి సో వాస్తవాలను మాత్రమే గ్రహించాలి, వాస్తవాలను మాత్రమే మాట్లాడాలని తెలియజేసుకుంటూ ఇది వాళ్ళ హాట్ టాపిక్. స్టేట్ టు ప్రైమ్ 9.